యోహాను సువార్త 15వ అధ్యాయము 4-5 వచనాలు మనం చూసినట్లయితే కనుక, అందులో నా యందు నిలిచి యుండుడి, మీ యందును నేనును నిలిచి యుందును. తీగ ద్రాక్షవల్లో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ఫలించడం అంటే ఏంటి? అభివృద్ధి, ఆశీర్వాదం, దీవించబడ్డం, ఆశీర్వదించబడ్డం. ప్రతి ఒక్కరి యొక్క ఆశ ఏంటి? దీవించబడాలని, ఆశీర్వదించబడాలని ఆశ. ఆ ఆశ లేని వాళ్ళంటూ ఎవరో కూడా లేరు. అయితే దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, మీరు ఫలించాలి అన్నా, దీవించబడాలి అన్నా, ఆశీర్వదించబడాలి అన్నా నా యందు నిలిచి ఉండండి. నా యందు నిలిచి ఉంటే కనుక మీ యందు నేనును నిలిచి ఉంటాను. మనం ఎవరి యందు నిలిచి ఉండాలంట? మనము దేవుని యందు మనము నిలిచి ఉంటే కనుక ఆయన మన యందు నిలిచి ఉంటాడు. అయితే మనం నిలిచిలేమా? ఆయన యందు నిలిచి ఉన్నామా లేమా? ఉన్నాము కాబట్టి ఎక్కడికి వచ్చాము. అందుకే మందిరానికి వచ్చాం కదేంటండి అని అనుకోవచ్చు. చూద్దాం, పరిశీలన చేసుకుని ముందు మాట్లాడుకుంటూ వాక్యం ద్వారా మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. అసలు నిలిచి ఉన్నామన్న భ్రమలో ఉన్నామా, నిలిచి ఉన్నామా, లేకపోతే పడిపోయాము? ఈరోజు వాక్యం ద్వారా మనల్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనం ఎందుకు నిలిచి ఉండాలి అంటే, మనం ఫలించాలి. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవరైతే ఆయనలో అంటుగట్టబడి ఉంటారో, ఆయనలో ఎవరైతే ఆయనలో ఉంటారో వారు బహుగా ఫలిస్తారంటండి. వారు బహుగా ఫలిస్తారు. దేవుని సన్నిధికి ఇక్కడికి ఒక బిడ్డ, ప్రసన్న అని చెప్పి ఒక బిడ్డ వస్తూ ఉండేది. తను చిన్నప్పుడు మ్యారేజ్ అవ్వకముందు ఇక్కడ సన్నిధికి వస్తూ ఉండేది. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా కుటుంబ పనులు భారంతో మందిరానికి రాలేని పరిస్థితి. అయితే భర్త గారు చెరువులు వేసి, చెరువులు బాగా నష్టపోవడం వల్ల అప్పులు ఎక్కువైపోయినాయి అనమాట. అప్పులు ఎక్కువైపోయి ఉన్న ఇల్లు కూడా అమ్మేసుకొని, అప్పులు అయినా కానీ తీరక చాలా వేదన, దుఃఖం ఎక్కువ. వారికి ఒక పాప, ఒక బాబుని అనమాట అండి. అయితే వీళ్ళిద్దరికి వచ్చిన ఆలోచన ఏంటంటే, ఇంకా మనకి ఈ అప్పులు తీరే మార్గం ఏది కూడా లేదు. ఇల్లు అమ్మేసినా కానీ ఏం తీరలేదు, అప్పులు తీరలేదు కనుక ఇంకా మనం చేసేది ఏదీ లేదు కానీ చనిపోవడం మేలు అనుకున్నారండి. చనిపోవడం మేలు అని అనుకొని, మరి పాప బాబు ఉన్నారు కదా, బాబుని వారి యొక్క నానమ్మ గారికి అప్పగించేసి జాగ్రత్తగా చూసుకొని, నానమ్మ మేము బయటికి వెళ్తున్నామని చెప్పి బాబుని వాళ్ళ నానమ్మకి అప్పగించేసి, మరి పాపనైతే ఆడబిడ్డ కదా, తల్లి అవసరత చాలా ఉంటుంది, చాలా అవసరం కదా, ఈ బిడ్డని ఎలాగ అప్పగించును, ముగ్గురం కలిసి చనిపోదాం అన్నటువంటి నిర్ణయంతో ఒక చోటకి ఫంక్షన్కి వెళ్ళి, ఇంటికి వచ్చిన తర్వాత చనిపోదాం అని చెప్పి నిర్ణయం తీసుకుని ఫంక్షన్కి వెళ్ళి ఇంకా తిరిగి ప్రయాణమే వచ్చేస్తున్నారనమాట అండి. ఇంటికి వెళ్ళగానే ఏం చేయాలనుకున్నారంటే, ఏదో విధంగా చనిపోదాం, మరణాన్ని మనం ఆహ్వానిద్దాం అని చెప్పి చనిపోదాం అని అనుకునేసరికి కరెక్ట్గా ఈదరపల్లి కాల్వ వారం చూసారండి, అక్కడికి వచ్చేసరికి ఒక యాక్సిడెంట్ అయిందనమాట అండి. యాక్సిడెంట్ అయితే ఆయనకి 2 కాళ్ళు కూడా ఇరిగిపోయినాయి. 2 కాళ్ళు ఇరిగిపోయేసరికి చేతిలోనేమో చంటిబిడ్డ ఉంది. ఈ కారు ఇది ఒక వాహనం ఢీకొనేసరికి ఈ చంటిబిడ్డ గాల్లోకి ఎగిరిపోయింది అనమాట అండి, చేతిలో పడలేదు. ఇంకా రాత్రి 10:30 సమయం అయింది. ఇంకా అప్పుడు ఎవరికాళ్ళు ఇంటికి వెళ్ళిపోయే టైం కదా, ఇంకా ఆటోలో ఏమి ఉండవు కదా. నడి రోడ్డు మీద ఎవరన్నా వచ్చి ఆదుకుంటారేమో, ఎవరన్నా వచ్చి కాపాడతారేమో అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్న సమయంలో ఏమీ రావటం లేదండి. అయితే కొద్దిసేపటికి ఓ పక్కన రక్తం వెళ్ళిపోతూ ఉంటే చాలా వేదనకరమైన స్థితిలో ఉన్నప్పుడు అటుగుండా ఒక ఆటో ఆయన కిరాయి దింపేసి ఖాళీ ఆటో వేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాడు అనమాట అండి. అతనికి రోడ్డు మీద వీళ్ళని చూసి, అయ్యో యాక్సిడెంట్ అయింది, కనీసం హాస్పిటల్ తీసుకెళ్దామని చెప్పి ఆటో అక్కడ ఆపి గబగబా అందులో ఎక్కిస్తూ ఉంటే, ఆయన తీసుకెళ్ళి ఆటో ఎక్కించేసిన తర్వాత, నువ్వు కూడా తొందరగా నడిసేమ్మా, నేను హాస్పిటల్ తీసుకెళ్తానంటే, అయ్యో నా పాప లేదండి, నా పాప లేదు, నా పాపని ఎత్తుకున్నాను నేను, యాక్సిడెంట్లో నా పాప ఏమైందో నాకు తెలియదు అనేసరికి అదంతా వెతుకుతూ ఉంటే పక్కనేమో పెద్ద కాలువ ఉంది కదా, కాలువలో కానీ పడిపోయిందేమో, బెడ్ ఏమైపోయిందో ఏంటంటే టెన్షన్ పడిపోతూ ఉంటే పక్కన గడ్డి లాంటిది ఉంటే ఆ గడ్డిలో బెడ్ ఉందన్నమాట అండి. ఇంకా ఆ బిడ్డను తీసుకొని జాగ్రత్తగా
వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఒక పక్కనేమో అప్పులు, ఒక పక్కన హాస్పిటల్ వైద్యం, ఇవన్నీ వేదన ఎక్కువైపోతూ ఉంటే తర్వాత కొద్ది దినాలకి ఈ వేదనలు ఉన్న సమయంలో 2 సంవత్సరాలు బిడ్డ అండి, 2 బిడ్డలు కదా, అందులో 2 సంవత్సరాల బిడ్డ 2 అంతస్తులు పైనుంచి కిందకి పడిపోయింది అనమాట. కానీ గొప్ప విషయం ఏంటంటే పడిపోయినప్పటికీ చిన్న గాయం కూడా ఆ బిడ్డకు తగలలేదు. అప్పుడు ఈ తల్లి బిడ్డ ఆలోచన చేస్తుంది, ఏంటి బాధ వెనకాల బాధ, కష్టం వెనకాల కష్టం, శోధన వెనకాల శోధన, శ్రమ వెనకాల శ్రమ నాకు ఎందుకు వస్తున్నాయి, నేను ఏం తప్పు చేశాను, ఏం జరుగుతుంది, నేను చెయ్యాల్సింది ఏంటి అని చెప్పి తనలో తను ఆలోచన చేసుకుంటున్న సమయంలో తన హృదయం తనకు ప్రేరేపణ కలగజేసింది. ఏంటి అంటే ఈ శ్రమలన్నిటికీ గల కారణం నీవు దేవునికి దూరం అయిపోయావు. దేవునికి దూరం అయిపోవడం వల్లనే నీకు ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ శ్రమలన్నీ వస్తూ ఉన్నాయి అని చెప్పి తన హృదయం తనకు ప్రేరేపణ కలగజేసినప్పుడు వెంటనే తను మోకరించి, తండ్రి నేను నీకు దూరంగా ఉండి నేను నిజంగా చాలా శ్రమల పాలైపోయాను, నన్ను క్షమించు నాయన, నన్ను మన్నించు తండ్రి, ఇంకొక అవకాశం నాకు ఈయన తండ్రి, నేను ఇక నుంచి నీలోనే ఉంటాను, నీలో అంటుగట్టుబడి ఉంటానయ్యా, నన్ను దీవించు నాయన, ఎంతగా నన్ను దీవిస్తే అంతగా నేను నీలో ముందుకు సాగుతాను, నన్ను ఆత్మీయంగా స్థిరపరచు, బలపరచు అని చెప్పి ప్రార్థన చేసుకుందని. ప్రార్థన చేసుకొని మరలా మందిరానికి రావడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే మందిరానికి రావడం మొదలుపెట్టిందో మీకు చాలాసార్లు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాట ప్రకారం నేను నా పరిశుద్ధాలయములో ఉన్నాను. ఎవరండి? దేవుడు. నేను నా పరిశుద్ధాలయములో ఉన్నాను. ఆమె ఎప్పుడైతే మందిరంలోనికి వచ్చిందో ఇక్కడ ఎవరున్నారు? అమ్మగారు ఉన్నారు, అయ్యగారు ఉన్నారు కాదండి. అమ్మగారు అయ్యగారు ఉన్నా మనకు చేసేది ఏమీ లేదు. ఇక్కడ ఎవరు ఉండాలి? అమ్మగారు అయ్యగారు ఉంటే దేవుడు లేకపోతే ఏంటి ప్రయోజనం? ఇక్కడ ఉండాల్సింది ఎవరు అంటే దేవుడు ఉండాలి అంతే. ఏ మనిషిలోనూ ఏ శక్తి, ఏ బలము లేదండి. సమస్త శక్తి, బలము అన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? దేవుని దగ్గరే ఉన్నాయి. ఎప్పుడైతే ఈ బిడ్డ దేవుని యొక్క సన్నిధికి వచ్చిందో అండి, దేవుని యొక్క మహాకృప ఏంటంటే వారిని దేవుడు చూశాడండి, వారిని దేవుడు కరుణించాడండి. షాపు పెట్టుకోవడానికి అమలాపురంలో అలాగే తాటిపాకులో 2 షాపులు పెట్టుకోవడానికి దేవుడు కృప చూపించాడు. అంతేకాదు ఎంతగా అయితే దిగజారిపోయారో, ఎంతగా అయితే వేదనకరమైన స్థితిలోనికి వచ్చేసారో, దేవుని మందిరంలోకి ఎప్పుడైతే వచ్చి ప్రార్థన చేసుకున్నారో ఒక్కొక్క మెట్టు దేవుడు ఎక్కిస్తూ ఉన్నాడండి. ఉన్న రుణాలన్నీ దేవుడు తీర్చేశాడండి. అంతేకాదు ఎక్కడైతే ఇల్లు అమ్మేసుకున్నారో అక్కడే స్థలం కొనుక్కొని మరలా 3 స్టేర్లు బిల్డింగ్ కట్టుకోవడానికి దేవుడు కృప చూపించాడండి. ప్రియ దేవుని బిడ్డరా, ఈరోజు తన కింద పనిచేసే వారికి కొన్ని వేల రూపాయల జీతాన్ని ఇస్తూ ఉందండి. అంటే దేవుడు ఎంతగా దీవించాడు. ఎప్పుడొచ్చిందా దీవెన? దేవుని మందిరానికి వెళ్ళినంత మాత్రాన దేవుని వచ్చేద్దా అని అనుకుంటే, దేవుని శక్తి ఏంటో తెలుసుకుంటే కనుక ఖచ్చితంగా మనకేమొస్తుంది? ఖచ్చితంగా దేవుని వస్తుంది. ఆయన శక్తిని ఆశ్రయించకుండా, ఆయన బలాన్ని ఆశ్రయించకుండా ఏదో వచ్చామమ్మా వెళ్ళామమ్మా అన్నట్టుగా ఉంటే ప్రయోజనం ఏమీ కూడా లేదు. ఈరోజు ఎంతో ఆశీర్వాదకరంగా కుటుంబం ఉన్నది అంటే దానికి గల కారణం ఏమిటంటే ప్రతి వారము మానకుండా మందిరానికి వచ్చుతూ తను అంటది కదా, నేను నా పిల్లల పుట్టినరోజులు కానీ మా పెళ్లి రోజు కానీ ఏది చేసుకోనన్నా సంవత్సరానికి ఒక్కసారి నేను మా వీధంతటిని అందరినీ పిలుచుకొని సమాజంలో నువ్వు చేసిన కార్యాన్ని నేను స్వార్థ ప్రకటన చేస్తానని చెప్పేసి సంవత్సరానికి ఒకసారి అండి అందరినీ మొత్తం ఊరు వాడు అందరినీ పిలిచేసి సమాజంలో కూర్చొని దేవుడు చేసిన కార్యాన్ని అండి సాక్ష్యంగా చెప్తా ఉంది. అందరూ ఆశ్చర్యపోయే విధంగా ఇప్పుడు మీరు ఆశ్చర్యపోలేదా? అందరూ ఆశ్చర్యపోయే విధంగా దేవుడు ఈరోజు ఆ బిడ్డను నిలబెట్టాడు అంటే దానికి గల కారణం ఒకటేనండి. దేవునిలో ఎవరైతే అంటుకట్టబడి ఉంటారో చెప్పండి, ఎవరైతే అంటుకట్టబడి ఉంటారో వారు బహుగా ఫలిస్తారంటండి. వారు బహుగా ఫలిస్తారు. ఒకప్పుడు మన అందరి పరిస్థితి ఏంటి? తినటానికి తిండి లేదు, కట్టుకోవడానికి వస్త్రాలు లేవు, ఏమి ఉండేవి కదండి. ఈరోజు దేవుడు మనకి అన్నీ సమృద్ధిగా ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే మనము ఆయన యందు ఉంటే కనుక ఆయన మన యందు ఉండంట. మనకు ఏది అవసరమో ఆయన సమస్తాన్ని దేవుడు మనకి సమకూరుస్తాడు. వాక్యంలో మరొక మాట మనం చూసుకుంటే అందులోనే 6వ వచనం చదవండి.
ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుష్యులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోతాయంటండి. ఆయనలో అంటుగట్టబడి ఉంటే ఎలా ఉంటాం మనం? ఎలా ఉంటామండి? ఫలిస్తాము. ఆయనకు వేరుగా ఉంటేనంట. ఇప్పుడు మన ఇంటి దగ్గర చెట్లు ఉన్నాయి కదా ఏంటండి, మామిడి చెట్టు, జామ చెట్టు, ఇంకా రకరకాల గులాబీ చెట్టు, కరివేపాకు చెట్టు, ఇలా కొన్ని చెట్లు ఉన్నాయి కదా. ఉన్నాయా లేవా? ఉన్నాయి కదా ఏంటండి. అందులో ఒక చిన్న రొబ్బని తీసి రోడ్డు మీద పడేస్తే ఏమవుద్ది? మర్నాడు ఇంకో చెట్టు అయిపోద్ది కదా ఏంటండి. చెట్టు అవదా? నేను చెట్టు అయిపోద్దేమో అనుకుంటున్నాను. ఎండిపోద్దండి. ఎందుకు ఎండిపోవాలి? నిన్నటి వరకు పచ్చగానే ఉంది కదా, నిన్నటి వరకు పువ్వులు పూసింది కదా, కాయలు కాసింది కదా. ఈరోజు ఇలా విరిచి అలా రోడ్డు మీద వేయగానే ఏమైపోయింది అది? ఎందుకు అంటే ఎందులోంచి వేరైపోయింది? చెట్టులోంచి వేరైపోయిందండి. చెట్టులోంచి వేరైపోతే అది ఏమైపోద్ది? దేవుడు అంటున్నాడు, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఒకవేళ మీరు నాకు వేరుగా ఉంటే కనుక ఏమవుతారు అని ఆలోచన చేస్తే ఎండిపోతామండి. ఎండిపోతే ఏమవుతుంది? ఎండిపోయిన ప్రతి దానిని కూడా అంటే ఏం చేస్తారని ఆలోచన చేస్తే వాటన్నిటిని పోగు చేసంట అగ్ని వేసి కాల్చేస్తారంటండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి వేరుగా ఉంటే మనం ఎంత మాత్రం కూడా బ్రతకలేము. మరొక విషయం ఏంటంటే, ఒక ఆయన చాలా అప్పుల భారంతో ఉంటే ఇక ఆయన కూడా చనిపోదాం అనుకునేసరికి ఒక ఆయన అన్నారంటే, అలా కాదు, దేవుని సన్నిధికి వెళ్తే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు అని అనగానే దేవుని యొక్క సన్నిధికి రావడం మొదలుపెట్టాడు. తండ్రి, చాలా అప్పుల్లో ఉన్నాను, చనిపోతే మీలని నాకు అనిపిస్తూ ఉంది, నాకు ఏదో దారి చూపించిన ఆయన అని చెప్పి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక కిరాణా షాప్ దగ్గరుండి ఏదో ఆ మాట ఈ మాట మాట్లాడుతూ ఉంటే ఆ షాప్ ఆయన అన్నాడంట, అయితే ఒక పంచి నేను ఒక చెప్తాను, నా దగ్గర నాకు వ్యాపారం ఉంది కాబట్టి ఒక ఎండుమిరపకాయల బస్తా ఇస్తాను, నువ్వు ఊరు వాడ తిరిగేసి ఆ బస్తా అమ్ముకొని వచ్చి నాకు ఇచ్చే లాభం అంతా నువ్వు తీసుకో అని చెప్పి ఒక మాట అంటే, సరే మొత్తం మీద ఏదో కష్టంలో ఉన్నాను కదా, ఈ రకంగా కొంచెం ఉపశమనం పొందుకోవచ్చు అని చెప్పి ఒక ఎండుమిరపకాయల బస్తా వేసుకొని ఇంటింటికి తిరిగేసరికి అది అద్భుతంగా రోజంతా అమ్ముడైపోయిందంటండి. మర్నాడు వచ్చేసరికి ఇంకా మరలా తీసుకెళ్తే మరలా అమ్ముడైపోయింది. ఇక ఒక బస్తా ఎలా పోయి 2 బస్తాలు ఎలా పోయి 3 బస్తాలు. వ్యాపారం బాగుంది. ఇక సైకిల్ పనిచేయటం లేదు. బండి కొనుక్కుంటే బాగుండని చెప్పి బండి కొనుక్కున్నారండి. బండి కొనుక్కొని ఇటో 4 అటో 4 కట్టుకొని వ్యాపారం చేస్తూ ఉంటే ఇంకా బాగుందండి వ్యాపారం. ఇంకా బాగుంటే ఇంకా సైకిలు పనిచేయదు, బండి పనిచేయదు. ఇప్పుడు ఏం కొనేసుకుందాం? ఆటో కొనేసుకుందాం అని చెప్పి ఆటో దేవుని సన్నిధికి పాస్టర్ గారితో ఇక్కడ చర్చికి వచ్చి పాస్టర్ గారితో అయ్యగారితో అమ్మగారితో ప్రార్థన చేయించుకొని, నేను ఆటో కొనుక్కున్నాను, వ్యాపారం బాగుండేలా ప్రార్థన చేయండి అని చెప్పేసి వెళ్ళి ఆటో కొనుక్కొని దాని నిండా బస్తాలు వేసి ఇంకా ఈయనే హోల్సేల్గా కొనేసుకొని అమ్మడం మొదలుపెట్టాడండి. నిజంగా అద్భుతంగా ఉన్న అప్పులన్నీ తీరిపోయాయండి. అంతకంతకు చక్కగా దీవించబడ్డాడు. ఒక రోజున వ్యాపారం అంతా అయిపోయాక సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత మనకి అక్కడక్కడ కనబడుతుంటాయి, రావి చెట్టు కింద కొంతమంది కూర్చొని మాట్లాడుకుంటుంటారండి. పని ఉన్న వాళ్ళు ఎవరో కూర్చోరండి. ఎవరు కూర్చుంటారు నాకు తెలియదు. అయితే ఆ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే ఈయన వెళ్ళి, మరి పని అయిపోయింది కదా, వ్యాపారం అయిపోయింది కదా, సరే మనం కూడా వెళ్ళి కూర్చుందాం, ఛానల్ అయిపోయింది కదా, ఈ వ్యాపారం బిజీలో పడిపోయి నేను ఎవరితో ఏం మాట్లాడలేదు కదా అని చెప్పి వచ్చి వాళ్ళ మధ్యలో కూర్చొని ఆ మాట ఈ మాట చెప్తా ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అన్నారంట, ఏం వెలుగుతున్నావురా అన్నారంటండి. ఏంటి ఏం వెలుగుతున్నావురా అని అనగానే ఈయన అన్నారంట, అంతా ఆ దేవుడి దయ, ఆ దేవుడికి నేను అప్పుల్లో ఉండి వేదల్లో ఉండి నేను మందిరానికి వెళ్ళాను, దేవుడు నా పట్ల దయ చూపించాడు, దేవుడు నా పట్ల కృప చూపించాడు, అందుకే ఈరోజు ఆ వెలుగైన దేవుడు నన్ను వెలిగించాడు అని అంటే వాళ్ళు అన్నారంట, నీ ముఖమేమీ కాదా, నీ తలరాత బాగుంది,
నీ అదృష్టం బాగుంది, అందుకనే నీవు ఇంత ఈ రకంగా వెలుగుతున్నావు అని అనగానే, అలా అనకండి, నేను ఈరోజు ఎలా ఉంటా కారణం దేవుడు అని అనాలి కదేంటండి. అలా అనలేదంటండి. నిజమే కదా, నాకు బుర్ర ఉంది కాబట్టి ఆ బుర్రకి ఆ తెలివిని ఎందులో పెట్టాను? వ్యాపారంలో పెట్టాను కనుక నా వ్యాపారం ఏమైపోయింది? వింతగా ఆశీర్వదించబడింది. నేను వెలుగుతున్నాను. నిజమే, దేవుడిది ఏముంది, ఇదంతా నా తెలివే అని అనుకొని నా అదృష్టమే అని అనుకున్నాడంటండి. ఎప్పుడైతే అలాగ అనుకున్నాడో ఒక్కొక్క మెట్టు అదేదో ఆట ఉంటుందండి. ఒకేసారి నిచ్చినెక్కిపోతాం. ఏంటది? వైకుంఠపల్లి అంట నిచ్చినెక్కుతారు కదేంటండి. నేను ఆడలేదు కానీ చూశాను. నిచ్చిన ఎలా ఎక్కుతారండి. నిచ్చినెక్కి అబ్బా పైకి వెళ్ళిపోయారు అనేసరికి అక్కడ ఏముంటుంది? పాము మింగిసి మళ్ళీ సర్రం అనుకుంటా కిందకు వచ్చేసినట్టుగా ఇతను ఏంటంటే ఎప్పుడైతే అలాగ అనుకున్నాడో ఎక్కిన నిచ్చిన అంతే సర్రం అనుకుంటా కిందకి దిగిపోయాడు. నమ్మండి, ఒక అర్ధరాత్రి సమయంలో తన భార్యని బిడ్డల్ని ఉన్నదంతటిని కూడా మూట కట్టుకుని అర్ధరాత్రి ఊరు విడిచి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చిందండి. ఎందుకు ఆ స్థితి వచ్చిందండి? ఆయనకు వేరుగా ఉంటే మనం ఏమాత్రం కూడా మనం జీవించలేము, ఎండిపోతాము అనడానికి ఇది నిదర్శనం అన్నమాట అండి. లేదు, ఆయనలో అంటుకట్టబడుతుంటే కనుక ప్రసన్నలాగా మనం కూడా దీవించబడతాం అంటానికి నిదర్శనం. ఈరోజు దేవుడు చెప్పే మాట ఏమిటంటే, నేను ద్రాక్షావల్లిని కనుక తీగలు మీరు, నాలో ఎవరైతే అంటుగట్టబడి ఉంటారో, నాలో ఎవరైతే ఉంటారో వారిని దేవుడంట బహుగా దీవిస్తాడంటండి. అటువంటి భాగ్యం ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆయన మనకు దయచేసాడు అనుకోండి, మనం ఆయనలో అంటుగట్టబడి ఉన్నాం అనుకోండి. వాక్యంలో ఒక మాట ఉంది కదా, ఏంటండి చూడండి, 7వ వచనం, అందులోని 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. చాలండి. ఇక్కడ వాక్యంలో మనం చూసుకుంటే, మీరు నా యందు ఉండి నా మాటలు మీ యందు ఉంటే కనుక మీకు ఏది ఇష్టమో అడగండి, నేను మీకు ఇస్తాను. అంటే దేవుడు మనకు ఇవ్వాలి అంటే, మనము ఫలించాలి అంటే, మనము ఆయన యందు ఉండాలంటండి. ఆయన మాటలు ఎక్కడ ఉండాలండి? ఏంటి ఆయన మాట అంటే ఎలా ఉంటుంది? ఆయన మాట అంటే ఏంటి? ఇప్పుడు మాట్లాడుతుంది ఎవరండి కదా? వాక్యమే దేవుడే వాక్యం కదా. ఇప్పుడు వాక్యం ఏంటంటే, ఎవరైతే నా యందు ఉండి మీ యందు నా మాటలు ఎవరైతే ఉంచుకుంటారో, ఎవరిలో అయితే ఆయన మాటలు పనిచేస్తాయో, అంటే ఎవరిలో అయితే ఆయన వాక్యం పనిచేస్తుందో, వారు ఏమడిగితేనంట అది దేవుడు వారికి దయచేస్తాడు. దేవుడు మనకు దయచేయాలి అంటే కనుక వచ్చి వెళ్ళిపోతే ఏమీ పని అవదండి. వచ్చిన మనమంట ఆయన మాటల్ని జాగ్రత్తగా వినాలండి. మీకు చాలాసార్లు చెప్తుంటాను, మనకి ఏ టైంలోనూ రాని నిద్ర ఎప్పుడు వస్తుందండి? తప్పు కదేంటండి అలాగా? ఏ టైంలోనూ రాని నిద్ర ఎప్పుడు వచ్చేద్దంటే, అందరూ కాదు, కొందరు. ఒక ఆవిడకి ఇలాగా నేను వాక్యం చెప్తున్నప్పుడు ఇలా చెప్తుంటాను కదా, నిద్రపోకండి. ఒక ఆమెకు నిద్ర వచ్చిందంట, ఇలా పిన్నిసి పెట్టి పొడుచుకుంది, వెంటనే మెలకు వచ్చేసింది. చెప్పాను మీకు? చెప్పలేదా? నేను ఎక్కడ విన్నాను. ఒక ఆమెకి వాక్యం చెప్తున్నప్పుడు పాస్టర్ గారు నిద్రపోవద్దు అంటా ఉంటే, నిద్రపోతే దేవుని రాదు. ఎందుకంటే నా యందు మీరుండి మీ యందు నా మాటలు ఉంటే కనుక అప్పుడు మీకు ఏమి ఇష్టమో అడగని నేను ఇస్తా అన్నాడు కదా. ఇప్పుడు మనం అడిగింది దేవుడు ఇవ్వాలి అంటే ఆయన మాటలు. మరి ఆ మాయదారి నిద్ర వచ్చేది ఎప్పుడు? ఆ వాక్యం చెప్పినప్పుడే కదా. అయ్య బాబా, నేను దీవించబడాలి, నేను ఆశీర్వదించబడాలి, అందుకని నేను వాక్యంలో పడుకోకూడదని చెప్పి వాళ్ళ పాప వచ్చిందంట. పాపను తీసుకుని వెళ్ళండి, అమ్మ నేను కానీ పడుకుంటే కనుక ఈ పినిసి పెట్టి పొడుస్తూ ఉండు అందంటండి.
వాక్యం మధ్యలోని ఏదో కరెంట్ షాక్ కొట్టినట్టుగా అంటుందంటండి. కరెంట్ షాక్ కొట్టినట్టుగా అంటా ఉంటేనే వెంటనే పాస్టర్ గారు అడిగారంట, ఏంటమ్మా వాక్యం అంతా అయిపోయాక అడిగారంటే, ఏంటమ్మా నువ్వు అలాగా మధ్య మధ్యలో కరెంట్ షాక్ కొట్టినట్టుగా అంటున్నావేంటి, ఏమవుతుంది నీకంటే, ఏం లేదు పాస్టర్ గారు మీరే కదా అన్నారండి, బాగా మీరు వాక్యం వింటేనే మీకు దేవుడు అడిగింది ఇస్తాడు, వాక్యం వినకపోతే అని అన్నారు కదండి. అందుకని నేను ఇలాగా మా పాపను పినిసి పెట్టి పొడవమన్నానండి. అది అలా పొడవడం నాకు నొప్పి వచ్చి పడుకోకుండా వాక్యం జాగ్రత్తగా వింటున్నానండి అని చెప్పింది అనమాట అండి. అప్పుడు ఆ మాట నేను మరలా సంఘంలో చాలా చోట్ల చెప్పాను. వాక్యం చెప్తున్నప్పుడు మీరు ఇక్కడ కూడా చెప్పినట్టున్నాను కదండి, చెప్పలేదు ఇదే చెప్పానా. అయితే నేను చాలాసార్లు చెప్పినప్పుడు మా మిగిలిన చోట్లకు వెళ్ళినప్పుడు చెప్తాను కదా, చెప్పినప్పుడు వాక్యం చెప్తున్నాడు పడుకున్నారు అంటే కనుక దేవుని మాటలు మీలో పని చేయకపోతే మీరు ఏం అడిగినా కానీ దేవుడు ఎవడు అని ఇలా చెప్తా ఉంటే, ఒక ఆవిడండి మొన్న ఒక 4-5 వారాల క్రితం ఒక జంతువుల ప్యాకెట్ తెచ్చుకుని వచ్చిందండి. ఎందుకు జంతువుల ప్యాకెట్ తెచ్చుకొని పైగా ఆ మూల ఎక్కడో కూర్చున్నా నాకు ఇబ్బంది లేకపోయినండి, ఎదురుగుండా కూర్చుకొని పరా 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 నవ్వుతుంది అనమాట అండి. అప్పుడు ఏంటి ఎందుకు అంతలాగా ఏంటి వాక్యం అయ్యేంత నువ్వు ఆ నవ్వులాట్లో పడిపోయి తింటోలా పడిపోతే వాక్యం ఎక్కడ ఎక్కుతుంది నీకు అంటే, పాస్టర్ గారు వాక్యంలో పడుకోవద్దు అంటే పడుకోకుండా ఉండటమే కావాలనుకుంటున్నాం కానీ, ఏమంటే పడుకోకుండా ఉండటమే కావాలనుకుంటున్నాం కానీ అసలు వాక్యం వింటున్నప్పుడు ఎంత భయభక్తులతో మనం వినాలండి, ఎంత భయభక్తులు ఉండాలి. ఒక రకంగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాక్యం వినాలండి, ఒళ్ళుని దగ్గర పెట్టుకొని వాక్యం జాగ్రత్తగా మనం వినాలి. ఎలా పడితే అలా వింటే కనుక పని చేయదండి. ఇక్కడ దేవుడు అంటున్న మాట ఏమిటంటే, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు కనుక మీరు నాలో అంటుగట్టబడి ఉంటే, నాలో ఉంటే, మీలో నా మాటలు ఉంటే కనుక మీకు ఏది ఇష్టమో అడగండి. వాక్యం మీలో పనిచేసిందంటే కనుక మీకు ఏది ఇష్టమో అడిగితే ఖచ్చితంగా దేవుడు మనకి వాటన్నిటిని అనుగ్రహిస్తాడండి.